నువ్వేమైనా అన్నావు అన్నోతి? ధ్రువ్, యాక్చువల్లీ నేనేమనుకుంటున్నానంటే మనకి గనక హారం దొరకకపోతే వీలున్నంత తొందరగా పోలీస్ కంప్లైంట్ చేయడం మంచిది. ఎందుకంటే చెప్పనా, ఈ కాలం దొంగల తెలివి బాగా ఎక్కువైపోయింది. వాళ్ళు వస్తువులు ఎలా దాస్తున్నారంటే ఎవ్వరూ వెతకలేనంతగా. నువ్వు వెతుకుతున్నది ఈ హారాన్నేగా? అవును పిన్ని, శైలజ అంటే ఉన్నతికి కృష్ణాష్టమి అప్పుడు ఈ హారమే ఇచ్చారు కదా? మనం పోలీసుల్ని పిలవకుండా మంచి పనే చేశాం. లేదంటే తన హారం పోయిందనే కేసు మొత్తం తన మీదకే వచ్చి ఉండేది. ఇదేం నవ్వుకునే విషయం కాదంటీ. రిలాక్స్ ఉన్నతి, నువ్వు ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి యమున అంటే జోకులు వేస్తున్నందుకు. లేదంటే నువ్వు ఆవిడ మీద వేసిన చెత్త నిందలకి ఆవిడ మనందరినీ అనుమానించాలి, అలాగే ప్రశ్నించాలి కూడా. అండ్ కమాన్, నువ్వు నీ గదిలో సరిగ్గా చెక్ చేయకుండా వేరే వాళ్ళ మీద నిందలు ఎలా వేయగలవు? ధ్రువ్, ఏం పర్వాలేదు నాన్న. హారం దొరికింది కదా, ఉన్నతికి ఊరట కలిగింది, అది చాలు కదా. ఏం పర్వాలేదు నాన్న. ప్రెగ్నెన్సీలో వస్తువులు అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతుంటారు, ఇది సాధారణం. అంతేగా ఏమని పిన్ని? అవునమ్మా, కొంతమంది అమ్మాయిలంతే. ఇలాంటి పరిస్థితిలో తన కడుపులో బిడ్డున్న విషయం కూడా ఇట్టే మర్చిపోతారు. సరే వదిలేద్దాం, ఉన్నతిని కొంచెం రెస్ట్ తీసుకొనిద్దాం. అమ్మా ఉన్నతి, నువ్వింకా రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయి ఉంటావు కదా. మేమందరం పూజకి వెళ్తున్నాం, పొద్దునకంతా వచ్చేస్తాము. అయినా నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు. యమున పిన్ని ఉన్నారుగా నీకు తోడుగా. అదే కాక నీకెప్పుడు ఏం అవసరం ఉన్నా సరే మాకు ఫోన్ చేసేయ్, సరేనా? జాగ్రత్తగా ఉంటావు. వెళ్దామా? ఈ అమ్మాయి నా గదిలో ఏం చేస్తోంది? తను నన్ను ఇరికించాలని చూస్తోంది. ఈ హారం నేనే దొంగతనం చేశానని నిరూపించాలనుకుంటోంది. ఖచ్చితంగా ఏదో పెద్ద విషయమే దాస్తోంది తన కుటుంబం దగ్గర. నేను తన అబద్ధం పసిగట్టేస్తానేమోనని తను అనుకుంటోంది. కానీ ఇప్పుడు తన అబద్ధమేంటో ఖచ్చితంగా తెలుసుకుంటాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు తెలివైన దానివనా? కానీ ఈ యమున నీకంటే తెలివైంది. నాకు మీతో ఏం మాట్లాడాలని లేదు. మీరు ప్లీజ్ బయటకు వెళ్ళిపోండి. నాకొక విషయం అయితే అర్థమైంది. నేను ఇంట్లో ఉండటం నీకిష్టం లేదు అని. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నీకెందుకు ఇష్టం లేదా అని. నువ్వు ఇంట్లో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు అనిపిస్తోంది. పైగా నీకేమనిపిస్తోంది? నేనది పసిగట్టేస్తాను అనుకుంటున్నావు. కానీ నువ్వేదైతే అనుకుంటున్నావో అది చాలా సరిగ్గానే అనుకుంటున్నావు. ఒక మంత్రసాని ఈ యమున దగ్గర కడుపులో ఉన్న విషయం ఏది ఎప్పటికీ దాగదు. అదేంటంటే, నేను ఎన్నో ఏళ్లుగా ఇంటికొస్తున్నాను. రేఖ, ధ్రువ్, ఇంకా స్మిత, ఈ ముగ్గురు నా చేతుల్లోనే పుట్టి పెరిగారు. అందుకే నేను కొంచెం కూడా తట్టుకోలేను. వాళ్ళ విషయంలో ఏవైనా తప్పు జరిగితే నేనస్సలు ఊరుకోను. కానీ ఎవరి గురించి ఆలోచిస్తేనే మన గుండె గట్టిగా కొట్టుకుంటుందో అదే ప్రేమ. అండ్ నా వరకు ఆ ప్రేమ మీరే రాఘవ్. వావ్ రేఖ, నువ్వు ఎంత మంచి వీడియో తీసావో, ఎంత ప్రేమగా ఎక్స్ప్రెస్ చేసావో నీ ఫీలింగ్స్ ని. ముందు చెప్పు, రాఘవ్ ఏమన్నాడు? ఏంటి ఏంటి నువ్వు చేసింది? నేను ఇంకా వీడియో పూర్తిగా కూడా చూడలేదు. ఈ వీడియో చూసేందుకు గొప్పగా ఏం లేదులేండా అంటే. ఎవరి కోసం నేను ఈ వీడియో చేశాను అది వాళ్ళు కనీసం పట్టించుకోలేదు. ఇది చూసి అసలు ఆయన ఏమి చెప్పనే లేదు. అవునా? అది నీకెలా తెలుసు? ఎందుకంటే రాఘవ్ నా మెసేజ్ చూశారు, డబుల్ టిక్ వచ్చింది, కానీ ఆయన నాతో కనీసం మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. మరోలా కూడా అయ్యుండొచ్చు కదా రేఖ, తను ఇంతవరకు వీడియో చూడనే లేదని. ఇక్కడ చూడండి, 2 బ్లూ టిక్స్ వచ్చాయంటే అర్థం ఏంటి? అర్థం ఇదే కదా, అవతలి వ్యక్తి మన మెసేజ్ ని చూసారనే కదా అర్థం. నాకు తెలిసి బహుశా మీరు కూడా పొరపాటు పడ్డట్టున్నారు రాఘవన్ అర్థం చేసుకోవడంలో.
ఆయన మనసులో నాకు ఎలాంటి స్థానం లేదు. అలాంటిదేం లేదు రేఖ. రేఖ, అలా ఏం కాదు. నేను రాఘవ్ కళ్ళల్లో చూశాను. తను ఎప్పుడైనా నీ గురించి మాట్లాడినప్పుడు నువ్వు తనకి ఎంత ముఖ్యమో అని. సరే, నీకు గుర్తుందా తను నిన్ను రెస్టారెంట్కి రమ్మన్నాడు, ఫేమస్ రెస్టారెంట్? హా, కానీ అక్కడికి వెళ్లే లోపే అక్కడ ఆయనవన్నీ ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. సరే, కానీ అంతా ధ్వంసం చేయకముందు అక్కడ ఎలా ఉండేది? అంతా ఎంత అందంగా ఉందో కదా. అలా ఎవరైనా వేరే వాళ్ళ కోసం ఎప్పుడు చేస్తారేగా? అప్పుడే కదా. ఎవరైనా ఎవరినైనా ప్రేమించినప్పుడే కదా. కానీ ఆంటీ మరోలా కూడా అయ్యుండొచ్చు కదా. అది ఒక రెగ్యులర్ డిన్నర్ లా ఏమో. అయ్యో భగవంతుడా, ఈ అమ్మాయిలు ప్రేమలో పడినప్పుడు పెద్ద మందబుద్ధలైపోతారు. తను ఒక రెగ్యులర్ నార్మల్ డిన్నరే చేయాలనుకుంటే తనది ఇంట్లో కూడా చేసుండేవాడు కదా. తనదంతా ఎందుకు ప్లాన్ చేశాడు? ఎందుకంటే తను నీకు ఏదో స్పెషల్ గా చెప్పాలనుకున్నాడు. అది ఇంట్లో చెప్పలేని విషయం కాబట్టి. బహుశా మీరు చెప్పేది నిజమేనేమో ఆంటీ. నాతో ఆయన మనసులో మాట చెప్పాలనుకున్నారు. ఎస్. ఇంకా చూడు, ఒకసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు, కానీ మళ్ళీ ప్రయత్నించు. ఇక ఈసారి రాఘవ్కి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వాలంటే తనకి మతిపోవాలంతే. అసలైనా ఇక్కడ ఎవరు గెలుపు ఓటములే లెక్క పెట్టట్లేదు. సో నీ మనసు నీకు ఏ దారి చూపిస్తే నువ్వు ఆ దారిలోనే వెళ్ళు. థ్యాంక్ యూ నర్మదా ఆంటీ, మీరు మళ్ళీ నాకు హోప్ ఇచ్చారు. ఈ బంధం నాకు చాలా ఇంపార్టెంట్. నేను దీన్ని అంత సులువుగా తెగిపోనివ్వలేను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. నాకు అసలు అర్థం కావట్లేదు మహేష్. ముందు నువ్వు క్లయింట్తో తక్కువ డబ్బులకి డీల్ చేసావు. ఆ తర్వాత నీకు నీ తప్పు తెలిసి వచ్చింది. నువ్వు ఢిల్లీకి వెళ్ళావు. నువ్వు సరైన రేట్కి డీల్ ఫైనల్ చేసావు. మరి రిజైన్ ఎందుకు చేస్తున్నావు? అదెందుకంటే సార్, నాకు చాలా బాగా తెలుసు మీరు ఎలాంటి తప్పుని భరించలేరు అని. పైగా మీ దృష్టిలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. దీనివల్ల మన మిగిలిన క్లయింట్స్ ముందు మన రెప్యుటేషన్ కూడా పాడవచ్చు. అందుకే నేను ఈ రిసిగ్నేషన్ ఇస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళట్లేదు మహేష్. కానీ సార్, మహేష్, తప్పులు అందరూ చేస్తారు. నేను చాలా పెద్ద తప్పే చేసేసాను. రేఖ నీ వైఫ్ కాదు. తను నీ చెల్లి సంతోషాలకి ఒక గ్యారంటీ కార్డ్ అంతే. నువ్వు నీ చెల్లి సంతోషాల కోసం రేఖ సంతోషాలన్నీ నాశనం చేశావు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఆ తప్పును యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరి చేయడం అయితే చెయ్యాలి కదా. కానీ సార్, నాకేమీ అర్థం కాలేదు. మీరేం తప్పు సరిదిద్దుకోవాలనుకుంటున్నారు? అతను చెప్పింది కరెక్టే భాస్కర్. నేను ఓవర్ రియాక్ట్ అవ్వకుండా తను చెప్పింది విని ఉండాల్సింది. కానీ మరేం పర్లేదు. అప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు వింటానులే. మహేష్, నిజం చెప్పనా? నాకు కూడా తెలియదు సారేం మాట్లాడుతున్నారు అసలు.